బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో 6వ నిందితుడిగా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని నిన్న సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తరలించారు. మే 6 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. న్యాయమూర్తి రిమాండ్ ఆదేశాలతో కసిరెడ్డిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. వైసీపీ హయాంలో మద్యం క్రయ విక్రయాల్లో 3,200 కోట్ల కుంభకోణం జరిగినట్లు సిట్ అధికారులు ధృవీకరించారు. ఈ లిక్కర్ స్కామ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఇటీవల టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో కోరడంతో పాటు ఇందుకు సంబంధించిన వివరాలను హోంమంత్రి అమిత్ షాను కలిసి అందించారు. ఈ నేపథ్యంలో సిఐడి దర్యాప్తును వేగవంతం చేసింది. నిందితుల అరెస్టుపై దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో 6వ నిందితుడిగా ఉన్న ఎస్పీఐ ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని నిన్న సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తరలించారు. మే 6 వరకు రిమాండ్ విధించింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్ అయితే విధించారు. మే 6 వరకు కూడా రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. స్పష్టంగా చూసుకోవచ్చు, ఇప్పటికే ఈ యొక్క మద్యం కేసు ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికే సిట్ అధికారులు వేగవంతం చేసినటువంటి విషయం తెలిసిందే. వేగవంతం చేసి ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా దీంట్లో మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి కూడా ఇప్పటికే అతను అదుపులో ఉన్నారు. అదే అతనికి రిమాండ్ కూడా విధించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఎవరైతే నిందితులుగా ఉన్నారో 29 మంది ఇప్పటికే గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం సజ్జల కూడా ఇప్పుడు రిమాండ్ అయితే విధించడం జరిగింది. అతనికి 9వ తారీఖు వరకు కూడా రిమాండ్ ఇచ్చారు. మరికొంతమందిని కూడా అరెస్ట్ చేయడానికి అయితే సిట్ అధికారులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మద్యం తయారీ చేయించిన సజ్జల శ్రీధర్ రెడ్డికి ఇందులో కీలక పాత్ర ఉన్నట్లుగా గుర్తించి అతన్ని ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో శ్రీధర్ రెడ్డిని రిమాండ్ కూడా తరలించారు. అయితే మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవసరం ఉంది. మరి మే 6 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు తర్వాత ఈ ప్రస్తుతం అతన్ని కస్టడీకి కూడా తీసుకునే అవకాశం అయితే ఇది. మళ్ళీ కస్టడీ తీసుకొని పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తారని కూడా తెలుస్తా ఉంది. మరి మొత్తంగా దీన్ని పూర్తి స్థాయిలో సీరియస్ గా తీసుకున్నటువంటి సిట్ అధికారులు దీన్ని కేసును వేగవంతం చేసి మరికొంతమందిని అరెస్ట్ చేసి లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ని కోట్ల కుంభకోణం జరిగిందో దాన్ని పూర్తి స్థాయిలో కూడా బయటకు చేయడానికి అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. మహానగరంలో నకిలీ డాక్టర్ల దందా పెరిగిపోతోంది. ఎలాంటి సర్టిఫికేట్ లేకుండానే డాక్టర్లుగా చెలామణి అవుతున్నారు. కొన్ని ఆసుపత్రి యాజమాన్యాలు కుమ్మక్కై నకిలీ డాక్టర్లతో చికిత్స చేయిస్తున్నారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దాడుల్లో ఈ దారుణ సంఘటన బయటపడింది. శేర్లింగంపల్లి మదినగూడలోని అంకుర హాస్పిటల్లో వెలుగు చూసిన ఉదాంతం ఇందుకు మరింత ఊతాన్నిస్తోంది. కలపాల భరత్ కుమార్ అనే వ్యక్తి అంకుర హాస్పిటల్లో డ్యూటీ మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఫేక్ సర్టిఫికేట్స్తో అంకుర హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. పెడియాట్రిక్ డాక్టర్గా సేవలతో పాటు డ్యూటీ మెడికల్ ఆఫీసర్గా సేవలు అందిస్తున్నారు. కానీ అతనికి ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు. ఫేక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్తో ఎంట్రీ ఇచ్చాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఆసుపత్రి యాజమాన్యం అతన్ని జాయిన్ చేసుకుంది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ డాక్టర్ విష్ణు ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో ఈ బండారం బయటపడింది. బైరం భరత్ కుమార్ అనే వ్యక్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ను కలపాల భరత్ కుమార్ వాడుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. చివరికి తన తండ్రి పేరును సైతం ఫేక్గా వాడినట్లు తేల్చారు.
భరత్ కుమార్ నకిలీ సర్టిఫికేట్స్ 2016 నుంచి 2026 వరకు చెల్లుబాటులో ఉండేలా తయారు చేసుకున్నాడని తేల్చారు. నిజానికి మెడికల్ కౌన్సిల్ ప్రకారం కేవలం 5 ఏళ్లకు మాత్రమే చెల్లుబాటు కావాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించి మరీ కలపాల భరత్ కుమార్ ను విధుల్లో చేర్చుకుంది అంకుర ఆసుపత్రి యాజమాన్యం. మియాపూర్ పోలీసులకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఫిర్యాదు చేయడంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎప్పుడు జాయిన్ అయ్యాడు, ఎంత తీసుకున్నాడు అనే దానిని ఆరా తీస్తున్నారు. మరోవైపు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కూడా సమగ్ర విచారణ చేస్తోంది. ఉక్రెయిన్లోని ఓ మెడికల్ కాలేజీలో చదివినట్లు ఫేక్ డాక్టర్ కలపాల భరత్ కుమార్ చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లోని భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కుంట్లూరులో రావి నారాయణరెడ్డి నగర్లో ఉన్న గుడిసెలకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఒక గుడిసె నుంచి మంటలు దాదాపు 500 గుడిసెలకు వ్యాపించాయి. సిలిండర్లు పేలడంతో జనం పరుగులు పెడుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు ప్రయత్నం చేస్తున్నారు. కాగా గత 4 ఏళ్ల క్రితం పేదవారు ఇక్కడ గుడిసెలు వేసుకున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కుంట్లూరులో రావి నారాయణరెడ్డి నగర్లో ఉన్న గుడిసెలకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఒక గుడిసె నుంచి మంటలు దాదాపు 500 గుడిసెలకు వ్యాపించాయి. సిలిండర్లు పేలడంతో జనం పరుగులు పెడుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా గత 4 ఏళ్ల క్రితం పేదవారు ఇక్కడ గుడిసెలు వేసుకున్నట్లు సమాచారం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో బాంబుల మోత మోగుతోంది. ఆపరేషన్ కగార్లో భాగంగా ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎదురు కాల్పుల్లో ఓ జవాన్కు గాయాలయ్యాయి. ప్రస్తుతం కర్రెగుట్టలో కాల్పులు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం నిప్పులు గొప్పిన నిప్పులా మారింది. కర్రెగుట్టలే టార్గెట్గా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. హెలికాప్టర్లు, డ్రోన్లతో మావోయిస్టులను గుర్తించి మట్టుబెడుతున్నారు. భద్రతా బలగాలు అష్టదిగ్బంధం చేయడంతో నక్సల్ ఎటు వెళ్లలేని పరిస్థితి. మావోయిస్టులకు మద్దతుగా పౌర సంఘాల నేతలు వెంటనే ఎన్కౌంటర్ ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్తో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అంతా వార్ జోన్గా మారింది. మావోయిస్టుల అగ్రనేతలే టార్గెట్గా సాగుతున్న ఆపరేషన్ కర్రెగుట్టలో గత 4 రోజులుగా పెద్ద ఎత్తున కూంబింగ్ కొనసాగుతోంది. దీంతో భాగంగా పెద్ద ఎత్తున మావోయిస్టులు హతమయ్యే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇక మావోయిస్టులకు పెట్టని కోటలాగా కర్రెగుట్టల ప్రాంతం ఉంది. 145 ఎకరాల విస్తీర్ణం ఉన్న కర్రెగుట్ట చుట్టూ దాదాపు 10,000 మంది భద్రతా బలగాలు మోహరించి ఉన్నాయి.
అయితే కర్రెగుట్టల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుప్రీం కమాండర్ హిడ్మాతో పాటు వేలాది మంది మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. వారి లక్ష్యంగానే కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ములుగు జిల్లా సరిహద్దు నుంచి ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా వరకు, అలాగే మహారాష్ట్రలో గల్చిరోలి ప్రాంతంలో ఉన్న నదుల నుంచి మావోయిస్టులు తప్పించుకోకుండా 3 వైపుల నుంచి భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. దాదాపు కొద్ది రోజులుగా కర్రెగుట్టలో మావోయిస్టుల కోసం వేట కొనసాగుతోంది. అధునాతన ఆయుధాలతో శాటిలైట్స్, డ్రోన్లను ఉపయోగిస్తూ మావోయిస్టులపై బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఈ భీకరకరమైన కాల్పుల్లో ఇప్పటి వరకు 38 మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకు కర్రెగుట్టలో జరుగుతున్న భీకర కాల్పులపై ప్రజాస్వామ్యవాదులు, పౌర హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కర్రెగుట్టల నుంచి భద్రతా బలగాలు వెనక్కి తగ్గాలని చెబుతున్నారు. అయినప్పటికీ ఆపరేషన్ కగార్ మాత్రం కొనసాగుతోంది. దేశం నడిబొడ్డున రాజ్యమే పౌరులపై యుద్ధం చేస్తోందని పౌర హక్కుల సంఘాల పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా శాంతి చర్చలు జరపాలంటూ భారత్ బచావో పేరుతో ఓ లేఖను కూడా విడుదల చేశారు. అలాగే మావోయిస్టుల కేంద్ర కమిటీ కూడా పలుమార్లు లేఖలు విడుదల చేసి వినతి చేసింది. చర్చకు తాము సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నుంచి కింది స్థాయి దళాల వరకు వినతి చేసినా అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ స్పందించని పరిస్థితి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చకు బాటలు వేయాలని తెలంగాణ పౌర హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాహుల్ గాంధీపై కల్వకుంట్ల కవిత వివాదాస్పద పోస్టుపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆమె లిక్కర్ రాణి అని, మెగా రౌడీ అంటూ చురకలంటించారు. కల్వకుంట్ల కవిత వాళ్ళ నాన్నతో తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పించాలని చురకలంటించారు. లిక్కర్ వ్యాపారం చేసిన కల్వకుంట్ల కవితకు రాహుల్ గాంధీపై మాట్లాడే అర్హత లేదని తేల్చి చెప్పారు. తనను తాను ఒక మెగా రౌడీ అని చెప్పుకొని తిరుగుతున్న కవిత రాహుల్పై మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ భూముల అమ్మకాల లెక్కలపై కల్వకుంట్ల కవిత మాట్లాడాలని డిమాండ్ చేశారు. కవితగా చెప్పాల్సింది వాళ్ళ నాయనగారు, వాళ్ళ అన్నగారు ఈ 10,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల అమ్మేశారు కదా, అప్పనంగా ప్రైవేట్ కంపెనీలకు అమ్మినారు. అమ్మిన లెక్కలు ఫస్ట్ తీయాలట. నిజంగా వాడికి చిత్తశుద్ధి ఉండి ఆ లెక్కలన్నీ తీస్తే బాగుంటుంది. తర్వాత లిక్కర్లో వ్యాపారం చేసి తనకు తన యొక్క మెగా రౌడీ అని చెప్పుకున్నటువంటి కవిత గారికి దేశం కోసం హార్నిశలు శ్రమిస్తున్న రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని నేను అనుకోవట్లేదు. కవిత గారు చెప్పాల్సింది వాళ్ళ నాయనగారు, వాళ్ళ అన్నగారు ఈ 10,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల అమ్మేశారు కదా, అప్పనంగా. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం పిఠాపురం ప్రజల అదృష్టమని మాజీ ఎమ్మెల్యే జనసేన నేత పెండెం దొరబాబు అన్నారు. త్వరలో పిఠాపురం ముంబైను మించి అభివృద్ధి చెందుతుందని, ఇది పవన్ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. కొత్తపల్లి మండలాన్ని సముద్రపు కోత నుంచి రక్షించేందుకు కేంద్ర నిధులు తీసుకొస్తున్న ఘనత పవన్ కే చెల్లుతుందన్నారు. కేవలం 9 నెలల్లో 100 కోట్ల రూపాయల అభివృద్ధి చేసి చూపించారని కొనియాడారు. తాను వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ పవన్ కళ్యాణ్ పై అభిమానంతోనే ఆ పార్టీకి రాజీనామా చేసి ఏ పదవి ఆశించకుండా జనసేనలో చేరినట్లు పెండెం దొరబాబు తెలిపారు. పిఠాపురం రావడం, ఆయన రాష్ట్రంలో జనసేన పార్టీకి అధ్యక్షులుగా, పిఠాపురం నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా, ఉప ముఖ్యమంత్రిగా, నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో చూసినటువంటి విధానం, నేను కొత్తగా పార్టీలో జాయిన్ అవ్వడం, ఆయన నియోజకవర్గం మీద ఒక అవగాహన చేసుకుని
కేంద్ర రాష్ట్రాలతో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా కూటమి ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమికి తోటి సఖ్యతగా ఉంటూ అన్ని రకాలుగా కూడా కూటమి ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా వెళ్తూ ఈ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేసినటువంటి విధానం మేము చాలామంది శాసనసభ్యులు చేశాం. నేను కావచ్చు, గీత గారు కావచ్చు, వర్మ కావచ్చు, నాగేశ్వరరావు కావచ్చు. కానీ మేము ఒక శాసనసభ్యులుగా పై స్థాయిలో ప్రభుత్వ పథకాలని మేము ఎక్కువగా పంచగలిగాం తప్పించి ఆ వచ్చిన నిధుల్ని సక్రమంగా పంచామని తప్పించి నియోజకవర్గ అభివృద్ధిని చేయగల సత్తా ఉన్న నాయకుడిగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గ ప్రజానికానికి రావడం నిజంగా ఇది పిఠాపురం ప్రజల అదృష్టం. ఎవరిని తప్పులు చేసి క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరిని వెనకేసుకున్నాం అది మీ అందరికీ తెలుసు. కన్సర్న్ ఎస్పీ గారికి కానీ పోలీస్ శాఖ అధికారులకు కానీ ఏ స్థాయి అధికారికి ఇంక్లూడింగ్ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల దాకా చాలా క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చాం. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఉన్నా ఎలాంటివి ఉన్నా కానీ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. అందుకని దీంట్లో మీరు చెప్పండి ఫీడ్బ్యాక్. ఎందుకంటే నేను చెప్పడం కంటే కూడా ఏదైనా తప్పులు ఉంటుంది, ఎందుకంటే ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఒక 10 రోజులు బాగుండొచ్చు, 11 రోజులు ఒక స్ట్రే ఇన్సిడెంట్ జరుగుద్ది, కానీ యాక్షన్ తీసుకోలేనప్పుడు తప్ప. అందుకని మీరు ఖచ్చితంగా నిరంతరం మేము ఒక విజిలెన్స్తోనే ఉన్నాం. అందుకని ఖచ్చితంగా ఇది పిఠాపురం ప్రజల రక్షణతో ఉండాలని మనస్ఫూర్తిగా మేము నాయకులందరూ కలిసి పనిచేస్తాం. ఇన్ కేస్ ఓవర్ సైట్ ఏదైనా ఉంటే దయచేసి ఉన్నతాధికారులు కానీ మా దృష్టికి కానీ అందరి దృష్టి. పిఠాపురం నియోజకవర్గం నుంచి మాజీ శాసనసభ్యులు కన్నూరు దర్బాబు గారు రేపు మన కౌన్సిల్ సభ్యులు నాయకులు అందరూ కలిసి డిప్యూటీ సీఎం హైదరాబాద్ మధురనగర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీనివాస్ నగర్లోని 4వ అంతస్తులో అద్దెకు ఉండే కుటుంబాన్ని కొందరు రౌడీలు దాడి చేశారు. తక్షణమే వారు ఉంటున్న ఫ్లాట్ ఖాళీ చేయాలని బెదిరించారని బాధితులు తెలిపారు. అయితే ఓ రౌడీ ముఠా బలవంతంగా ఫ్లాట్లోకి చొరబడి అక్కడ నివసిస్తున్న వారిని కొట్టి బయటకు తరిమేయాలని ప్రయత్నించారని చెప్పారు. విషయం తెలుసుకున్న యజమాని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల రాకతో రౌడీ ముఠా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చెప్తే ఎవరు తీసేసుకొని ఎవరో ఫోన్ చేసుకుంటామంటే ఫోన్ కూడా ఫోన్ చేసుకుంటానంటే చేసుకోవడానికి లేదు. కొన్ని బట్టలు వేసుకుని మొత్తం తీసుకుని సామాన్యం తీసుకుని మొత్తం పెట్టేసుకుంటాం. సరే బ్రహ్మానందం అండి, రమేష్ గారి దగ్గర కన్స్ట్రక్షన్ ఫీల్డ్ తీసుకుంటాం. అయితే మేము రూమ్లో 10:30 టైంలో రూమ్లో ఉన్నప్పుడు ఒక దగ్గర 7 మంది బైక్ వచ్చారు. బైక్ వచ్చేసి ఫోటో తీసుకుని వీడియో తీసేసుకొని ఎవరు మీరు ఏంటంటే ఇట్లా రమేష్ గారు కంప్లైంట్స్ అని చెప్పాను. చెప్తే మీరు ఇక్కడ ఎందుకుంటున్నారు, మీరు మేము 2 నెలలు ఏది తీసేసుకొని మీరు ఎందుకుంటున్నారు, ఎవరు ఉండమన్నారు మీరు అది అని చెప్పి పట్టణం అయితే ఏం జరగలేదు, బెదిరించారండి. వాళ్ళు వీడియో తీసుకున్నారు. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర మహోత్సవ పోస్టర్ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విడుదల చేశారు. జాతర మే నెల 6 నుండి మొదలు కానుందని తెలిపారు. వారం రోజుల పాటు సాగే ఈ జాతరకు పోలీసుల భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారని చెప్పారు. టీటీడీ నగరపాలక సంస్థ సహకారం ఉంటుందని, ప్రజల చేయూతతో గంగ జాతరను ఘనంగా జరుపుకుంటామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆ సగం కూడా పైన కొన్ని పరికరాలు గంగమ్మ వేషాలు వేసేది ఉంది. అవన్నిటిని కూడా ఈ 2 నెలల కాలంలో 3 నెలల కాలంలో పూర్తిగా ఒక ప్రసిద్ధి దేవాలయంగా తిరుపతి నగరంలో నడిబొడ్డులో ఉన్న తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా ఈ యొక్క గంగమ్మ తల్లి ఆశీస్సులు తిరుపతి పట్టణ ప్రజలందరికీ కలుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు
పోస్టర్లు ఆవిష్కరించడం కూడా జరిగింది. ముఖ్యంగా వివిధ అన్ని కూడళ్లలో, ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లు కూడా అంటించి ప్రజలకు బాగా తెలిసే విధంగా ఈ పోస్టర్లు కూడా పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. దాంతోపాటు పాంప్లెట్లు కూడా ఇవ్వడం జరుగుతూ. వీటన్నిటితో పాటు ముఖ్య నాయకులకు ఇన్విటేషన్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ దర్శనానికి వస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి దేవస్థానం ఈవో గారు, అధికారులు ఇవన్నిటిని కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొన్న ఉత్సవ కమిటీ ఈ యొక్క అరేంజ్మెంట్ ఏర్పాట్ల కమిటీ కూడా ఏర్పాటు కలెక్టర్ గారు చేయడం జరిగింది. దానికి అన్ని రకాల డిపార్ట్మెంట్లు కూడా వచ్చి అటెండ్ అయ్యి ఎలక్ట్రిసిటీ కార్పొరేషను, ఫైర్ ఆఫీసర్లు ఇటువంటి అన్ని ఈ ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు. ఎందుకంటే రోజుకు 10,000 నుంచి 50,000, ఒక్కరోజైతే 1,00,000 మంది కూడా వచ్చే సందర్భాలు ఉన్నాయి. ఈసారి ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయనేసి కూడా దానికి తగిన ఏర్పాట్లు ఒక పక్క రెవెన్యూ కలెక్టర్ గారు కానీ, ఇంకో పక్క ఎస్పీ గారు కానీ, మిగతా అధికారులు అందరూ కూడా జిల్లా పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్గా పాక్ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు ఉంటాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన రోజ్గార్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన 100 మంది అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లను అందజేశారు. అమాయక టూరిస్టుల ప్రాణాలు తీసిన పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. తుపాకీ పట్టినోడు ఆ తుపాకీకే బలి అవుతాడంటూ కామెంట్ చేశారు. ఉగ్రదాడుల రాక్షసత్వానికి పరాకాష్ట పహల్గాం ఘటన నిలిచిందని అన్నారు. నిజామాబాద్ నవీపేట్ బస్టాండ్లో మహిళా దొంగలు హల్చల్ చేశారు. నారాయణపూర్ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలి బంగారు ఆభరణాలు అపహరించారు. బస్టాండ్లో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన సమయంలో ఘటన జరిగింది. కంట్లో కారం చల్లి కత్తితో బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. వృద్ధురాలు అరుపులు కేకలు పెట్టడంతో కిలాడి లేడీలు పరారయ్యారని తెలిపారు. స్థానికులు నిందితురాలిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అందేసి వస్తాను, బాత్రూమ్లో వస్తాను, వస్తాను ముత్తుకున్నా బట్ట కూర్చుని అట్లే బట్ట కూర్చుని అని చేసిన వరకు అందరికి వస్తారు అని వరకు అని నేను గచ్చదండు ఇంకా వాళ్ళందరికీ ఒక ఇంకా ఇప్పుడు మీటేది సార్ నేను కాలు మొక్తా మీరు నేను మీ దయ భక్తి నీ పిల్లలు ఏంటి అని కుర్రాని ఇంకేమో దిక్కురా అయ్యాడు కాలు మొక్తా నరికి తీసేసిండు నరికి తీయేస్తాను అనుకుని నేను బంగారం ఉన్నది, 3 తులాలు 4 తులాలు తీగున్నది, పూసలు ఉన్నాయి, గొలుసున్నది. ఆమె బాత్రూమ్కి పోయిందట, వాళ్ళు 2 ఉన్నారట. తల్లి బిడ్డలు ఉన్నారట, బిడ్డ బయట ఉందట. ముసలమ్మ లోపలికి పోగానే కారం పొడి పోసి కత్తోడి పొడిచి అన్ని కూర్చుకున్నది. చెవు ఓడి చేద్దేయింది. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ సైనిక పోస్టులకు అత్యంత సమీపంలో ఉన్న సలోత్రి గ్రామంలో ప్రజలు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనతో వారు తమ భూగర్భ బంకర్లను శుభ్రం చేసుకుని నిల్వలు సిద్ధం చేసుకుంటున్నారు. 2 రోజులుగా పాకిస్తాన్ బలగాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయి. చిన్న ఆయుధాలతో భారత స్థావరాలపై కాల్పులకు పాల్పడుతున్నాయని, దీనికి భారత సైన్యం ధీటుగా బదిలిస్తోందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. సలోత్రి గ్రామస్తులు తమ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం నిర్మించిన బంకర్లపై ఆధారపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో నిర్మించిన ఈ బంకర్లు చాలా పటిష్టంగా ఉన్నాయని, తమకు రక్షణ కల్పిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. పహల్గాంలో ఉగ్రదాడుల అమాయకులను చంపడం పిరికిపంద చర్య అని, దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని గ్రామస్తులు అంటున్నారు. ప్రతీకార చర్యలు మొదలైతే తమ భద్రత తాము చూసుకోవాలని, అందుకే బంకర్లను సిద్ధం చేసుకుంటున్నామని వారు తెలిపారు. గతంలో కార్గిల్ యుద్ధ సమయంలో పొరుగున ఉన్న హుందామాన్ గ్రామస్తులు చిన్న బంకర్లతో తలదాచుకోగా సలోత్రి వాసులకు ఆ సౌకర్యం
సౌకర్యం లేక పూంచ్ పట్టణానికి వలస వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ప్రభుత్వ బంకర్ల వల్ల ఎంతటి ఘర్షణ వాతావరణంలోనైనా తమ గ్రామంలోనే సురక్షితంగా ఉండగలమన్న ధీమా వారిలో వ్యక్తమవుతోంది.